బౌద్ధారామాలకు ఖండాంతర ఖ్యాతి పొంది శాతవాహనుల రాజధానిగా విరాజిల్లి ధనధాన్యాలకు కొదవలేని ధాన్య కటకంగా రాజ్యమేలి హిందూ బౌద్ధ జైన మత సాంప్రదాయాలు వెలుగులీని శతాబ్దాల క్రిందటే ప్రాచీనాంధ్రుల రాజధానిగా విలసిల్లిన ఘన చరిత కలిగిన అమరావతి మరొకమారు ప్రజా రాజధానిగా వెలుగొందనుంది. రైతుల త్యాగంతో రాష్ట్రం నడిబొడ్డున అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరంలో విజయవాడ గుంటూరు మధ్య ప్రజా రాజధాని వాస్తవ రూపం దాల్చుకుంది. అమరావతిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన గుర్తింపునిచ్చే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతో అమరావతి నిర్మాణ పనులు మరింత వేగాన్ని పుంజుకోనున్నాయి. ఎన్నో ఏళ్లుగా వేచి చూచిన అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు మార్చి 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించింది. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చల అనంతరం యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనంటూ బిల్లుకు మద్దతునిచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఏప్రిల్ 1న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు ఇందులో పాలుపంచుకున్నారు. తొలుత కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ ఈ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాల అమలులో జాప్యం జరుగుతోందని, తద్వారా 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. Immediate grant of special status is category status to Andhra Pradesh for industrial incentives and industrial investments. Final words, sir. Andhra Pradesh trusted this parliament, sir. It gave up its capital. It accepted bifurcation. It believed in promises. Now it seeks justice, sir. Let Amravati rises like Vizag or Hyderabad. Let development flows like Bangalore are prospered. Let growth expand to Tirupati, Vijayawada and Vizag, sir. And let the union government act with the same commitment shown by those previous prime ministers, sir. We support this bill, but we demand accountability, we demand justice, we demand special category status, sir. Thank you, sir. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు నిర్మించబోయే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా పేద రైతును భాగస్వామ్యం చేసిందన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో పుట్టినటువంటి రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రం సార్. రైతుల త్యాగంతో రూపుదిద్దుకుంటున్నటువంటి రాజధాని మా అమరావతి సార్. ఆత్మగౌరవ పునాదులపై తెలుగు జాతిని మేల్కొల్పిన అన్న నందమూరి తారక రామారావు గారి వంటి చరిత్ర మా తెలుగు చరిత్ర సార్. ఆంధ్రులు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి వికసిస్తుంది. తమిళనాడు నుంచి విడిపోయి కర్నూలు వెళ్ళినప్పుడు ఆ రోజున హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ గా అందరం డెవలప్ చేసుకుంటామంటే అక్కడికి వెళ్లి ఆ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపడంలో తెలుగువారు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు సార్. చరిత్రలో ఇదే సంకల్పం, ఇదే ఐక్యత, ఇదే ప్రగతి పదం కూడా అమరావతి నిర్మాణానికి ఒక పునాది కాబోతా ఉంది సార్. ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులతో దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచిన, అదే విధంగా 1631 రోజులు ఈ రోజు రైతులు రోడ్డెక్కి నిరాహార దీక్ష చేసిన తిరిగి లేచి నిర్మించగలిగే జాతి ఈ తెలుగు జాతి సార్. కాబట్టి ఇలాంటి చారిత్రక ఘట్టానికి చట్టానికి మద్దతు తెలుపుతూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ అమరావతి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన రాజధానిగా నిలవాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి 29,000 మంది రైతులు 1,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. అమరావతి కేవలం రాజధాని కాదని
విశ్వాసం, త్యాగం, సామాజిక ఒప్పందంతో కూడుకుందని అన్నారు. Why we are here to seek statutory recognition for Amaravati, sir, is not political but on moral and constitutional grounds. Sir, statutory protection for Amaravati is really essential because no state would have to lose its capital for the second time. No farmer, being whether a man or woman, should fear no policy reversal. Investors need certainty and not shifting of capitals, and a reorganized state, sir, it deserves stability and experiment. No, sir, please. in conclusion, sir, I would like to only say that Andhra Pradesh today is seeking no privilege, sir. It seeks certainty. It is not asking for politics, sir, but it is asking for justice. It is not asking for sympathy, sir, but it is asking for the faith of the farmers, be it men or women, to be honored in law and policy. Let Amaravati, sir, be remembered today not as a dispute but a lesson that when citizens trust the state will protect that trust. I urge this august house, sir, to stand with the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. చర్చ అనంతరం అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. मंत्री अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ. ఇక ఏప్రిల్ 2వ తేదీ ఇదే బిల్లు రాజ్యసభలో ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది. అమరావతికి చట్టబద్ధత కల్పించే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ చట్టం 2026 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టగా చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చర్చకు అనుమతిచ్చారు. రాజధాని అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్లో ఆమోదం లభించటం తెలుగు ప్రజలకు చారిత్రాత్మకమైనదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి మాట్లాడుతూ అమరావతి బిల్లు ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మారుస్తుందన్నారు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి నిలిచిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కోసం నిరంతరమైనటువంటి పోరాటం చేసింది. అమరావతి ఒక పవిత్రమైన శక్తివంతమైన నేల. ఈ యొక్క అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంకల్పంతో, అక్కడ రైతుల తాలూకా త్యాగంతో, ఎంతో మంది తాలూకా కృషి ఫలంతో, అలాగే దానితో పాటు విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, అనంతవరం వెంకటేశ్వర స్వామి, అమరావతి అమరలింగేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు అన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఎంతమంది దీని మీద కుట్ర పన్నినా, దీన్ని ధ్వంసం చేయాలని చూసినా ఒక్క ఇటుక ముక్క కూడా అమరావతి నుంచి ఏ ఒక్కరు కూడా కదపలేకపోయారు సార్. అలాగే అమరావతి మన అందరి రాజధాని సార్. అమరావతి తెలుగు ప్రజల ఆశాజ్యోతి సార్. ఆంధ్ర ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. అటువంటి అమరావతి అజరామరంగా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతుందని తెలియజేసుకుంటూ జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. ఈ బిల్లుపై 2 గంటల పాటు చర్చ కొనసాగగా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. చర్చల అనంతరం అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదిస్తున్నట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చైర్మన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉభయ సభలు ఆమోదం పొందడంతో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire house and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you.
పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో 2014 నుంచి రాజధాని నిర్మాణంలో చోటు చేసుకున్న పరిణామాలను ఒకసారి చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన 2014లో జరిగింది. ఆ సమయంలో తెలంగాణ రాజధానిగా హైదరాబాదును ప్రకటించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా కొత్త రాజధానిని నిర్మించుకునేంత వరకు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, అంటే 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. 2014లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించి పనులు కూడా ప్రారంభించింది. అమరావతితో దేశ ప్రజల భావోద్వేగాలను కలపటానికి 10 ఏళ్ల నాడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో దేశ నలుమూలలా ఉన్న నదీ నదాలలో ఉప్పొంగే పవిత్ర జలాలు, పుట్టమట్టితో పెద్దలు చేసిన పూజలు ఆవిర్భవించిన అపురూప అమరావతికి 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. आंध्र प्रदेश एक महत्वपूर्ण कदम उठा रहा है। आज आंध्र प्रदेश की राजधानी, जो राजधानी सदियों से अपनी एक सांस्कृतिक विरासत लेकर के जी रही है, अपनी एक ऐतिहासिक विरासत को लेकर के जी रही है, उस संस्कृति के साथ जोड़ते हुए, उस ऐतिहासिक विरासत को साथ जोड़ते हुए अमरावती नए रंग रूप के साथ, नए आधुनिक साज सज्जा के साथ आंध्र के आशा अपेक्षा का केंद्र बिंदु बनने जा रही हैं और एक प्रकार से सच्चे अर्थ में पीपल्स कैपिटल बनने जा रही हैं। मैं यहाँ की सरकार को, यहाँ के नागरिकों को हृदय से बहुत बहुत बधाई देता हूँ, अभिनंदन करता हूँ। सरकार बनने के इतने कम समय में चंद्रबाबू ने जिस गति से इस काम को हाथ में लिया और इसको दुनिया में जो कुछ श्रेष्ठ है उसको समाहित करने का प्रयास किया, इसलिए मैं चंद्रबाबू जी को हृदय से बहुत बहुत अभिनंदन देता हूं। हमारा देश आज़ाद होने के बाद बहुत कम नए शहर बने हैं और उसके कारण भारत में नए शहर बनाना ये विषय उतनी मात्रा में लोगों में प्रचलित नहीं है कि आज के युग में जितनी मात्रा में होना चाहिए था। दुर्भाग्य से पिछले कुछ दशकों में हमारे देश में एक ऐसी सोच बनी कि अर्बनाइजेशन एक समस्या है और उसी के चलते हमने इस ग्रोथ सेंटर की तरफ अनदेखी की है। आज समय की मांग है कि अर्बन डेवलपमेंट को हमने समस्या नहीं मानना चाहिए, उसे एक अपॉर्चुनिटी मानना चाहिए और इसीलिए भारत सरकार ने दुनिया जिस प्रकार से बदलती रही है, जिस प्रकार से टेक्नोलॉजी का उपयोग हो रहा है, हमें एक आधुनिक शहरों की रचना की ओर जाना होगा और 100 स्मार्ट सिटी की दिशा में जाने का एक अहम कदम భారత్ సర్కార్ నే ఉఠాయా హై. ఆంధ్రుల రాజధాని అమరావతి నగరం దేశంలోనే తొలి అత్యాధునిక సాంకేతిక నగరం కాబోతుందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అలరారే అరుదైన రాజధానులు టోక్యో, ఇస్లామాబాద్ ఆసియా, రోమ్, ఫ్రాన్స్, లండన్, బెర్లిన్, మాస్కో, వాషింగ్టన్లకు ధీటుగా నిలిచేలా రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆ రాజధానులు వేటికీ లేని విశిష్టత ఉన్న మహోజ్వల నగరం అమరావతి. మట్టి పరిమళాల పల్లెలు అంతర్భాగమైన భిన్నత్వంలోని ఏకత్వాన్ని సొంతం చేసుకున్న అచ్చమైన భారతీయ ఆదర్శ నగరం అమరావతి. అద్భుత నగరి అమరావతి సాకారమయ్యేలా బృహత్తర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏను 10 ఏళ్ల నాడే నెలకొల్పారు. రాజధాని కోసం 58 రోజుల్లో 34,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా 34,000 ఎకరాలను
స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన ఘనత అమరావతి రైతులకే దక్కింది. నిజానికి భూ సమీకరణ ప్రక్రియ ఇంతకు ముందు కూడా కొన్ని చోట్ల అమలైనప్పటికీ అమరావతి కోసం చేసినంత భారీ స్థాయిలో ఎక్కడా జరగలేదు. ఈ భూ సమీకరణ విధానాన్ని అనుసరించేందుకు మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు అధ్యయనం చేయటం దేశ విదేశీ ఆర్థిక నిపుణుల ప్రశంసలను అందుకుంది. రాజధాని ప్రాంతంలో 34,000 ఎకరాలు రాజధాని కోసం స్వచ్ఛందంగా ఆ ప్రాంత ప్రజలు ఇవ్వటం దేశ చరిత్రలో ఎక్కడా లేదు. రైతులు ఎంతో ఇష్టంతో భూములను ప్రభుత్వానికి అందించారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, అధికార మార్పిడితో అమరావతి అభివృద్ధి నిలిచిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2019 డిసెంబర్ 17న శాసనసభ వేదికగా 3 రాజధానుల ప్రకటన చేయటంతో రాజధాని నిర్మాణం మరొకమారు ప్రశ్నార్థకమైపోయింది. దీంతో అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు. రాజధానిలోని 29 గ్రామాల్లోనూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు, ఇతర వర్గాల ప్రజలు 1500 రోజులకు పైగా శాంతియుతంగా, పట్టుదలతో చారిత్రాత్మక ఉద్యమాన్ని నిర్వహించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, అమరావతే రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించటం, ఆ తర్వాత రైతులు ఉద్యమాన్ని విరమించి రాజధాని నిర్మాణం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2025 మే 2వ తేదీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు సాకారం కానున్నాయి. యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతోంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభంలో భాగంగా 58,000 కోట్ల విలువైన వివిధ రకాల ప్రాజెక్టులకు మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలని నిర్ణయించారు. చక్కటి జనావాసాలతో, విశాలమైన రహదారులు, అత్యుత్తమ ప్రజా రవాణా, హాయిగొలిపే పచ్చదనం, ఆహ్లాదాన్నిచ్చే వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, ఇలా అమరావతిని సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలపటానికి 9 థీమ్ సిటీస్ ని 27 టౌన్షిప్లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. అత్యవసర సేవలకు 5 నిమిషాలు, వినోద విహార ప్రదేశాలకు 10 నిమిషాలు, కార్యాలయాలకు 15 నిమిషాల్లో ప్రజలు కాలినడకన చేరుకునేలా ప్రణాళిక తయారు చేయటం అమరావతి నగరం ప్రత్యేకత. సులభ, సుస్థిర జీవనానికి కావలసిన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ప్రజా రాజధానిని నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాజధానిలో పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటకం వంటి 9 థీమ్ సిటీస్ ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఉత్తమ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి పలు ఉన్నత విద్యా సంస్థలు, విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు వచ్చాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు సాకారం కానున్నాయి. యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతోంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా రూపొందుతోంది. రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభంలో భాగంగా 58,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో అమరావతికి సంబంధించినవి 49,040 కోట్ల విలువైన 74 ప్రాజెక్టుల శంకుస్థాపనలు ఉన్నాయి. అయితే 7 జాతీయ రహదారులు, రైల్వే పనుల శంకుస్థాపనలతో పాటు ఇప్పటికే పూర్తయిన 9 ఎన్హెచ్ రైల్వే ప్రాజెక్టులకు జాతికి అంకితం చేశారు. వీటితో పాటు నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం, విశాఖపట్నంలో ఏక్తా మాల్ శంకుస్థాపనలు ఉన్నాయి. రాజధాని అమరావతిలో వివిధ భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి 74 కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవన నిర్మాణం, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనం, 50 అంతస్తుల సచివాలయం, 42 అంతస్తుల 4 హెచ్ఓడి టవర్లు, 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్టులు,
సైకిల్ ట్రాక్లు, 320 కిలోమీటర్ల మేర ప్రపంచ స్థాయి రోడ్లు. అమరావతి వరద నివారణ పనులతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 3 జలాశయాలు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాల్లో భాగంగా 1281 కిలోమీటర్ల మేర రహదారులు, 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాల కల్పన, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహ, భవన నిర్మాణాలకు ఉద్దేశించిన 10 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ అమరావతి వేదిక నుంచి శంకుస్థాపన చేశారు. ఇవి కాంక్రీటు పనులు కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు అని ప్రధాని పేర్కొన్నారు. వికసిత భారత్ ఆశయాలను బలమైన పునాది అని మోదీ పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదని, అమరావతి ఒక శక్తి అని, ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అని అచ్చ తెలుగులో ప్రధాని మోదీ తెలియజేశారు. స్వర్ణాంధ్ర విజన్కు అమరావతి శక్తినిస్తే వికసిత భారత్కు స్వర్ణాంధ్ర బలమవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అమరావతి దేశానికే మార్గదర్శకంగా మారబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని యువత కలలు నిజం చేసే నగరంలా నిలవబోతోందన్నారు. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా అమరావతి రూపొందుతుందని, ఈ రంగాల్లో మౌలిక వస్తువుల కల్పనను రికార్డు స్థాయిలో పూర్తి చేసేందుకు అవసరమైన మద్దతును రాష్ట్రానికి కేంద్రం అందిస్తుందని తెలియజేశారు. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश गा मार्चे शक्ति। साथियों, 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था। बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है। यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है। साथियों, बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है। भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है। इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है। आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं। यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है। इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी। इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी। टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा। जैसे रेनीगुंटा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे। लोग बहुत कम समय में वेंकटेश्वर स्वामी के दर्शन कर पाएंगे। अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे।
इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है। साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है। बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं। इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है। साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है। इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है। सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा होता है। इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है, उन्हें ज्यादा रोजगार मिलते हैं। आंध्र प्रदेश के भी हजारों युवाओं को इन इंफ्रा प्रोजेक्ट से रोजगार के नए मौके मिल रहे हैं। साथियों, आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी आशीर्वादमुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. రాజధాని అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 5 కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని వెల్లడించారు. కొత్త రాజధానిని ప్రారంభించేందుకు 3 ఏళ్ల తర్వాత మళ్లీ మీరే రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా వచ్చిన ప్రజా తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని, గత 10 నెలల్లో సవాళ్లు అధిగమించామన్నారు. రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు ఇదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు
29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించటంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని రైతులు, మహిళలు నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పాల్గొన్నారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడైతే రాజధానికి శంకుస్థాపన చేశారో అదే ఉద్దండరాయుని పాలనలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగాల మధ్య సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇది దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని, ప్రజాస్వామ్య గొప్పదనాన్ని, ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిందని అభివర్ణించారు. అమరావతి చరిత్ర శాశ్వతమని, అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతమన్నారు. ఇందుకు సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అమిత్ షా గారు, అందరూ కూడా కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. పవిత్రమైన స్థలం ఇది, మామూలు స్థలం కాదు. దేశంలో ఉండే ప్రార్థనాలయాలన్నిట్లో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా పునీతం చేసి ఇక్కడ అలాంటి పవిత్రమైన మట్టి, నీరు ఇక్కడ ఉంది. ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. నేను సాక్షాత్ పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు దగ్గరుండే పవిత్రమైన మట్టిని, యమునా నది జలాల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఇది మట్టి జలాలు కాదు, దేశం మొత్తం అమరావతితో ఉంటామని చెప్పి నిరూపించిన రోజు ఇది. ఓసారి ఈ చరిత్ర మనం మర్చిపోతే చాలా కష్టం అవుతుంది. ఆ రోజు ఇక్కడే కాదు, అన్ని దేవాలయాల్లో, అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని తీసుకుని, అక్కడ జలాలు తీసుకుని దేవాలయాల్లో పూజలు చేసి ఆ పూజ ఫలితాలు ఇక్కడికి తీసుకొచ్చాం.
అలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు సాక్షాత్ పార్లమెంటు ఒక పార్టీ కాదు, ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. ఇలాంటి పవిత్రమైన సందర్భంగా నాకు చాలా భావోద్వేగం ఉంది. మీకు ఒక నమ్మకం, ఇది ఒక రాజధాని అవుతుంది, మీ జీవితాల్లో మంచి కలుగుతుంది. అది కాకుండా మీరు ఇక్కడ రాజధానికి భూమి ఇచ్చిన వారు శాశ్వతంగా అవుతారనే మంచి పేరు కోసం ఒక నమ్మకంతో నాకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 1% లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. ఇది అమరావతి ఒక క్యాపిటల్ కాదు, ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం. ఇక్కడే అమరలింగేశ్వరుడు కొలువు, ఇంకో పక్క ప్రసిద్ధ బౌద్ధ స్తూపం, కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, ఇంతమంది అండగా ఉంటే తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి కానీ అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంటు ఆమోదం పొందటంతో సర్వత్రా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సంబరాలలో పాల్గొన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించటం శుభ పరిణామమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఉండవల్లిలో ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మరోమారు ధన్యవాదాలు తెలియజేశారు. బిల్లుకు ఆమోదం లభించటం ప్రజా విజయమని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అనేది ఇది ఒక ప్రజా విజయం, ప్రజా రాజధానికి దక్కన గౌరవం. ఈ చర్చల్లో 11 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్లో కలిపి 17, 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి. ప్రాతినిధ్యం ఉండే పార్టీలు 41. 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు, అంటే లోకసభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్నీ కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్నీ కూడా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం త్వరలో వస్తే చట్టంగా మారుతుంది, అక్కడి నుంచి అమలులోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధతను ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నాం, ఎందుకంటే డిపార్ట్మెంట్ అయిందే, ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి పంపించారు. పార్లమెంట్లో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీలని, పార్టీల్ని అభినందిస్తున్నాం.
లోకసభ స్పీకర్ని అభినందిస్తున్నా, రాజ్యసభ చైర్మన్ అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.